హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 1కి సంబంధించినటువంటి కీ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను, మీరైతే టిక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు 16వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది సరైనది అని అయితే క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి అయితే గుర్తుపెట్టుకోండి. ఏ వచ్చేసి అరవింద్ పన్నా గారిన చైర్మన్గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సి వచ్చేసి మనకు 16వ ఆర్థిక సంఘపు సిఫారసులు ఏప్రిల్ 2025 నుండి మార్చి 2030 వరకు గల 5 సంవత్సరాలకు వర్తిస్తాయి. అంటే ఏ అండ్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, బి అనేది రాంగ్. కాబట్టి మనకు ఆప్షన్ 4 వచ్చేసి ఏ మరియు సి మాత్రమే అని అయితే కరెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలోని ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రత చొరవను ప్రారంభించింది? అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు యునైటెడ్ కింగ్డమ్ అని అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 2024లో భారత రాష్ట్రపతి నలుగురు ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ కింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు? అంటే ఇక్కడ ఇచ్చిన వారిలో ముగ్గురికి ఈ అవార్డు వచ్చింది, ఒక్కరికి మాత్రం రాలేదు. ఆ ఒక్కరిని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ ఈజ్ అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ ద రైట్ ఆన్సర్. అటల్ బిహారీ వాజ్పేయికి 2024లో భారత రాష్ట్రపతి ప్రముఖ భారతీయ భారతరత్న అవార్డు అయితే రాలేదు. సో ఆన్సర్ వచ్చేసి మనకు అటల్ బిహారీ వాజ్పేయి. సో నెక్స్ట్ వచ్చేసి భారత ప్రభుత్వం ఈ కింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించిన ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్, ఓకే, ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది? అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలికి సంబంధించిందండి. ఇదేది ఐడియాస్ ఫర్ లైఫ్ అనేది మనకు పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలికి సంబంధించిందని అయితే గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. సో దాంట్లో సరైన సమాధానం చెప్పమన్నాడు. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ బి మరియు సి ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఏముందండి, 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. 13 మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. ఇవి రెండు మాత్రమే కరెక్ట్ కాబట్టి బి మరియు సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను, ఓకేనా. సో బి మరియు సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది. అంటే మనకి ఇది గోవాలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా నవంబర్లో వచ్చినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్సే, ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది అంటే గోవాలో ప్రారంభించబడింది. అంటే రీసెంట్గా 1 ఇయర్ నుంచి, నవంబర్ నుంచి 1 ఇయర్ నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ మనకు అడగడం అయితే జరిగింది. 2022 నుంచి జరిగిన ప్రతి క్వశ్చన్ కూడా మనకు, ప్రతి విషయం కూడా మనకు ఇప్పుడు జరిగిన పేపర్ 1లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్కర్ అవార్డు 2024 నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నిషా పౌజా ఈజ్ ద రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి జయవర్మ సిన్హాకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే మనకి ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా కరెక్టే. ఏందా 2023లో ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ రైల్వే బోర్డుకు ఈమె మొట్టమొదటి మహిళా చైర్పర్సన్. రెండు కూడా కరెక్ట్ కాబట్టి ఏ మరియు బి రెండు కూడా కరెక్ట్ అని అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ నైన్త్ వన్ చూసుకున్నట్లయితే కింది వారిలో ఎవరికి 2023కి సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగిందంటే మనకు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, ఓకేనా. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 10th వన్ చూస్తే చిత్తడి నేల వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఇక్కడ కనుగొన్నారంటే మనకి ఇది చైనా అని అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 10th వన్ ఏదండి, చైనా అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో 11th వన్ వచ్చేసి మనకు తెలంగాణ స్కిల్
యూనివర్సిటీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, సరైనవి అడిగాడు. సో ఇక్కడ A అండ్ B రెండు కూడా సరైనవే. ఏది ఈ యూనివర్సిటీ శ్రీని రాజును కో చైర్మన్గా ఎవరు నియమించిండ్రు? శ్రీని రాజును అయితే నియమించిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రను చైర్మన్, దీనికి చైర్మన్ ఎవరు? ఆనంద్ మహేంద్ర అని అయితే ఉంటుంది. సో A మరియు B రెండు కూడా ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్కి సంబంధించింది చూసినట్లయితే మనకు ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్నకు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలిగి ఉంది. దిస్ ఈజ్ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలు మాత్రమే కలిగి ఉంది అనేది ఇది మాత్రం స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఏ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఏంటండి? ఏ మాత్రమే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంచే ప్రారంభించబడి జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఇలా పిలుస్తారు అంటే విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ అండి, మనకు విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 14th వన్ చూసుకున్నట్లే మనకు బ్లైండ్ ఐకి సంబంధించి స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఓకేనా, దాన్ని చూద్దాం. దీన్ని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు. ఆయన పేరేం పేరు అంటే టి రవికిరణ్ అయితే గుర్తుపెట్టుకోండి. టి రవికిరణ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. దీన్ని ఇమేజన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించింది. దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణల స్థాపకుడు. ఓకేనా, ఇవి మూడు కూడా మనకు రైట్ ఆన్సర్సే. ఓకేనా, ఈ మూడు స్టేట్మెంట్లు కూడా దానికి సంబంధించి రైట్ ఆన్సర్సే కాబట్టి ABC ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ C అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంపాక్స్ టీకాను ఆమోదించింది. ఈ కింది వాటిలో ఏది దీనిని అభివృద్ధి చేసింది అంటే మనకు బవారియన్ నోర్డిక్ ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. మనకు B అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. అంటే సెకండ్ వన్. ఓకేనా, బవారియన్ నోర్డిక్ ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూస్తే ఈ కింది వాటిలో దేని రాజధాని నగరం శ్రీ విజయపురంగా మార్చారు అంటే మనకు అండమాన్ మరియు నికోబార్ దీవులు ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులు. సో నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందింది ఏది అంటే మనకు అందరికీ తెలుసు కాంతారా అని అయితే తెలుసు. 2022కు సంబంధించి మనకు కాంతారా ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది అంటే మనకు ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్. సెకండ్ వన్ యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధ శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికబద్ధమైన ఫలితం కానిది అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా, కానిది. ఇక డైరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను చూడండి. పరస్పర సహకారం మరియు పెట్టుబడి అనేది అయితే మనకు డైరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఈ క్వశ్చన్కి సంబంధించి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కృత్రిమ మేధ పద్ధతుల ప్రచారంపై 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఆమోదించబడిన తీర్మానంలో కింది లక్షణాల్లో ఏవి ఉన్నాయంటే మనకు ఏమేమి ఉంటాయండి ఇక్కడ అంటే సురక్షితం, భద్రం, నమ్మదగిన ఈ మూడు కూడా ఉంటాయి. నిజాయితీ అనేది ఉండదు. సో ఈ మూడు ఉంటాయి కాబట్టి ABD ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు ఫస్ట్ వన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సురక్షితం, భద్రం, నమ్మదగిన ఈ మూడు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఓకేనా WTO యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024 ఎక్కడ జరిగింది అంటే మనకు ఇది అబుదాబిలో జరగడం అయితే జరిగింది. ఎక్కడ? అబుదాబిలో జరగడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాణు యుద్ధ అభ్యాస్ ఓకేనా విషాణు యుద్ధ అభ్యాస్ అనే ఒక మాక్ డ్రిల్ నిర్వహించింది. అయితే దేనికి సంబంధించింది అంటే మనకు మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత ఓకేనా మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధతకు సంబంధించిందని అయితే రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్ ఇది కాబట్టి దీనికి అనేది ఇంకా మీకు చెప్పలేకపోతున్నాం. సో నెక్స్ట్ 24th చూసుకున్నట్లయితే
ఓకేనా. 24th వచ్చేసి సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ కింది రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అంటే మనకి ఇక్కడ వచ్చేసి డిజిటల్ టెక్నాలజీ ఉంటుంది, సెమీ కండక్టర్ ఉంది, ఆరోగ్యం మరియు వైద్యం ఉంది. ఈ 4th వన్ ఒకటి మాత్రం ఇక్కడ స్కిల్ గురించి ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకేనా, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ 4 కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ మిగిలినది BCD అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, BCD అంటే మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. BC మరియు D అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్టయితే అజయ్ బంగాకు సంబంధించి ఈయన 14వ బ్యాంకుకి ఏది 14వ వాడు. ఇదైతే మనం చాలాసార్లు విన్నాం కూడా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. భారత రాష్ట్రపతి అతన్ని 2021లో పద్మ విభూషణ్ అవార్డుతో, అంటే మనకు ఈయనకు 2016లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ రెండు కూడా కావు కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ A మరియు B రెండు కావు అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది అజయ్ బంగాకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాల్లో భాగం కానిది ఏదంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడ సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలు పరిగణించండి. ఆగస్టు 2024లో భారత ప్రధానమంత్రి రష్యాతో ఒక అధికారిక పర్యటన చేశారు. ఇది అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్, భారత ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ సత్కరించారు. అంటే మనకి ఇక్కడ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఓన్లీ B. ఓకేనా, B మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది ఈ క్వశ్చన్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇవి అవార్డుల గురించి, మీకు ఆల్రెడీ ర్యాంకుల గురించి పథకాల గురించి కూడా తెలుసు కదా, ప్యారిస్ ఒలింపిక్స్ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంటుంది, USA వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది, అదేవిధంగా ఆస్ట్రేలియా వచ్చేసి 4వ ప్లేస్లో ఉంది, ఫ్రాన్స్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించింది ఏది థర్డ్ వన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకేనా. ఓకే, సో ఈ ఒలింపిక్స్కి సంబంధించి ఇది థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, నర్గెస్ మొహమ్మది ఎవరు అసలు అంటే ఈమె ఒక ఈజిప్టు మానవ హక్కుల లాయర్. ఈజిప్టు దేశానికి చెందిన ఆమె అయితే కాదు. ఓకే, సో ఇది ఫస్ట్ వన్ రాంగ్. ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇది కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ B మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్కి సంబంధించి B మాత్రమే మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బహుళరంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవకు సంబంధించి కింది వాక్యాలు పరిగణించండి. అంటే 5వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2020 సంవత్సరంలో వర్చువల్గా నిర్వహించారు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఓన్లీ B అనేది రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి సంబంధించి 5వ శిఖరాగ్ర సమావేశంలో బిమ్స్టెక్ చార్టర్ను ఆమోదించారు. అంటే B మాత్రమే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే G7కి సంబంధించి కింది వాక్యాలు ఇది సంపన్న పాశ్చాత్య దేశాల లాంఛన సమూహం, దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు. అంటే మనకు B మాత్రమే కరెక్ట్ కాబట్టి B మాత్రమే, ఓన్లీ B మాత్రమే కరెక్ట్ అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం దాదాపు 32 క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు పేపర్ 1కి సంబంధించి మిగతా టోటల్గా 32 అయిపోయిన తర్వాతకి 33 నుంచి 150 వరకు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఒకటే వీడియోలో చేయడం అయితే జరుగుతుంది. అది నెక్స్ట్ వీడియో మీకోసం తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కీ కోసం. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.